హలో ఫ్రెండ్స్, ఈరోజు చికెన్ మెంతి కూర టమాటా గ్రేవీ అండి. ముందుగా ఉల్లిపాయలు ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఎర్రగా అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. తర్వాత జీలకర్ర పౌడర్, ధనియాల పౌడర్, పసుపు, మిర్చి, ఉప్పు. ఇవన్నీ ఫ్రై చేసుకొని దాంట్లో ఇది కొత్తిమీర, మెంతాకు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు 5-6 వేసుకోవచ్చండి. మొత్తం వేసి ఫ్రై చేసుకోండి. మెంతాకులు ప్రతి కూరలో వేసుకోవచ్చండి. నేను ఎన్నో కూరల్లో వేసుకుంటాను. చికెన్ తోటకూర మెంతి కూర, చికెన్ పాలకూర మెంతి కూర, చికెన్ చిక్కుడుకాయలు మెంతి కూర, చికెన్ బీరకాయ మెంతి కూర, ఇలా ఏ కూరలో అయినా మెంతి కూర వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలా చేసుకొని చూడండి ఫ్రెండ్స్. మెంతి కూర ప్రతి కూరలో వేసుకొని వండుకోండి. హెల్త్కి చాలా మంచిది కదా. నేను చికెన్లో వేసి కూరగాయలు, ఆకుకూరలు వేసి చేస్తుంటాను. చికెన్ వేసుకోండి. చికెన్ వేసుకొని పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకొని టమాటా జ్యూస్ వేసుకుంటే సెట్. మిక్సీలో పెట్టుకొని వేసుకోండి. గ్రేవీ చిక్కగా బాగుంటుంది. అంతేనండి, చికెన్ టమాటా మెంతి కూర గ్రేవీ. దీనికి 6-7 సీటీలు వచ్చిన తర్వాత ఆపుకోవటమే. అంతే, రెడీ. ఇంతేనండి, చికెన్ మెంతి కూర టమాటా రెడీ అయిపోయింది.
గ్రేవీ అండి. చికెన్ మెంతి కూర టమాటా గ్రేవీ. ఇది అన్నంలో వేసుకొని తిన్నా టేస్ట్గా ఉంటుంది, రొట్టెల్లో వేసుకొని తిన్నా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఇలా తయారు చేసుకొని చూడండి ఫ్రెండ్స్. నచ్చితే కనుక ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి వండుకొని తినండి, టేస్ట్ చూడండి. నచ్చితే కనుక, నా వీడియో నచ్చితే కనుక లైక్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.